హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను వారాహి అమ్మవారి పూజ పంచమి రోజు చేసుకున్నానండి. నవరాత్రులు 9 రోజులు కూడా చేసుకోలేకపోయాను కొన్ని ఆటంకాల వల్ల. ఇంకా ఒక్కరోజన్నా సరే అమ్మ పూజ చేసుకోవాలని అనిపించి చేసుకున్నానండి. ఆ వీడియోని అయితే మీకు షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నవరాత్రులు అయితే స్టార్ట్ అయ్యాయి కదండి. వారాహి నవరాత్రులు చాలామంది పూజ చేసుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ అయితే నేను 9 రోజులు కూడా నవరాత్రులు చేశాను, కానీ ఈసారి అయితే నాకు అస్సలు కుదరలేదు. ఇంకా మనసు ఏదోలా అనిపించింది. ఒక్కరోజైనా సరే అమ్మవారి పూజ చేసుకోవాలనుకున్నాను. అసలు లాస్ట్ 5 రోజులన్నా చేయడానికి ప్రయత్నించాను, కానీ అనుకోని పరిస్థితులు ఎదురవడం వల్ల చేసుకోలేకపోయాను. ఇంకొక రోజైనా పూజ చేసుకోవాలని ఇంకా పంచమి రోజు అయితే పూజ చేసుకున్నానండి. ఇంకా ఏ పూజలైనా సరే మనము విగ్రహాలు అయితే అమ్మవారి అయితే నేను పెట్టుకోలేదు. ఎప్పుడు కూడా నా దగ్గర ఈ అమ్మవారి ఫోటో అయితే ఉందండి. లాస్ట్ ఇయరే తెచ్చుకున్నాను. ఇంకా ఫోటో అయితే ఇంకో ఇళ్ళన్నీ కూడా శుభ్రం చేసేసుకొని పూజ అయితే సాయంత్రం సమయంలో చేయాలి. అంటే 7 గంటల తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తానన్నమాట. ఇంకా అన్నీ కూడా శుభ్రం చేసుకొని ఇంకా సింపుల్గా మనకున్న దాంట్లో చాలా తృప్తిగా ఇంట్లో ఉన్న వాటితోనే మనము పూజల గురించి ఎక్కువ అతికెళ్ళిపోయి అన్నీ మనము ఖర్చు పెట్టి తేవలసినది లేదండి. భక్తితో శ్రద్ధతో మనకున్న వాటితోనే అలా పూజ చేసి మనకున్న వాటితోనే చాలా చక్కగా పూజ చేసుకోవచ్చు. నేను అలాగే చేసుకుంటున్నాను. ఇంకా ఈ వారాహి అమ్మవారి గురించి చెప్తే కనుక నాకు లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశానండి. అందరి విషయాలు అయితే నాకు తెలియదు. చాలామంది అమ్మవారి పూజ చేయకూడదు ఏదో అంటూ ఉంటారు, కానీ నేను నండూరి శ్రీనివాసరావు గారి ఛానల్లో నేను పూజలన్నీ కూడా ఆయన ఛానల్లో ఏ అయితే పూజలు పెట్టారో నాకు తృప్తి కోసం, నా మనశ్శాంతి కోసం నేను చేసుకుంటూ ఉంటాను. అలా లాస్ట్ ఇయర్ ఆయన ఛానల్లో చూసే నేనైతే నవరాత్రులు చేశానండి. నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు నిజంగా కూడా అమ్మవారి అంటే ఇవన్నీ నాకు కల్లో అయితే అమ్మవారు కనిపించారు లాస్ట్ ఇయర్. నాకు చెప్తే వ్యూస్ కోసం యూట్యూబ్ కోసం అనుకుంటారు, తప్పగా అయితే అనుకోకండి. నాకు చెప్పిన అనుభూతిని అయితే మీకు పంచుకుంటున్నాను. నాకు పూజ చేసిన ఫస్ట్ డేనే అమ్మవారిని పెట్టి నేను సాయంత్రం పూజ చేసుకొని ఇంకా పడుకునేటప్పుడు ఖచ్చితంగా చాలామందికి ఎందుకో కల్లో కనిపిస్తారు అని అంటారు. నాకైతే అదే రూపంతో నాకైతే కల్లో కనిపించింది అమ్మవారు. ఇంకా నాకైతే ఇంక అప్పటి నుంచి నమ్మకంగా నేను చేసుకుంటానండి. నేను అప్పుడప్పుడు ఉట్టి రోజుల్లో కూడా సాయంత్రం పూట అయితే నేను దీపారాధన అయితే అమ్మవారి దగ్గర చేసుకుంటాను. అందరూ ఎందుకో చేయకూడదని కొంతమంది, చేయాలని కొంతమంది రకరకాలుగా అనుకుంటారు, కానీ ఏదైనా మనసు మంచితనంతో మనం ఎవరికి ఏమీ ఆపద తలపెట్టకుండా భక్తితో పూజిస్తే ఎవరైనా ఏ అమ్మైనా సరే అవి పూజలు అందుకుంటుంది, పలుకుతుంది అని నమ్మకంతో చేసుకోవాలి. ఏదైనా అనుమానంతో ఏ పూజలు చేసుకోకూడదండి. నాకు అనిపించింది అలాగా. ఇంకా లాస్ట్ ఇయర్ నాకు అంతా బాగానే అనిపించింది. అందువల్ల ఈ సంవత్సరం చేయలేకపోయాననే బాధతో ఉన్నప్పుడు నాకు మనసుకు మళ్ళీ ఒక్కరోజైనా సరే చేసుకోవాలి, ఒక్కసారైనా సరే అమ్మని చేసుకోవాలని చెప్పి నేను ఇంకా పంచమి రోజైతే ఆ రోజు అమ్మవారికి ఇష్టమైన రోజు అనమాట. ఆ రోజైతే పూజ చేసుకున్నాను. ఇంకా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు చాలా ఉన్నాయండి, కానీ ఈ రోజు నేను ఏ నైవేద్యం కూడా పెట్టలేకపోయాను. కానీ దానిమ్మ గింజలు అయితే అమ్మవారికి చాలా ఇష్టం. ఆ నైవేద్యంతో పాటు బెల్లం పానకం అయితే కంపల్సరీగా పెట్టాలి. అలాగే ఇంకా ఈరోజు నేను జాకెట్ పీసు, అలాగే ఆకు, వక్క, పళ్ళు, గాజులు కూడా తాంబూలం అయితే అమ్మవారికి పెట్టుకుంటున్నాను. మామూలుగా అయితే 9 రోజులు నవరాత్రులు చేసుకున్నాక లాస్ట్ రోజు మన ఇంటి ఆడబడుచుకు పెట్టినట్టు మనము చీర మనకు కలగకపోతే జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ ఇవన్నీ పెడతాం కదా. కానీ ఒక్కరోజు చేసుకున్నా సరే నేను తాంబూలం అయితే అమ్మవారికి పెట్టుకున్నాను. చాలా బాగా అనిపించిందండి. ఉన్నంతలోని మనకి ఏ పూజలైనా సరే ఉన్నంతలో చేసుకోవాలి. అతికిపోయి అన్నీ తెచ్చేసుకొని చేసినా సరే అది నాకు ఎందుకు అలా అనిపించదు. నా దగ్గర ఉన్నంతలో కూడా తృప్తిగా చేసుకున్నాను అనే భావన అయితే నాకు అనిపించింది. ఇంకా దీపారాధన చేసుకొని అమ్మవారి స్తోత్రం ఇవన్నీ కూడా, అమ్మవారి స్తోత్రాలు అవన్నీ కూడా యూట్యూబ్లో కానీ గూగుల్లో చర్చతో వస్తాయండి. అవన్నీ కూడా చదువుకొని పూజ చేసుకున్నాను.
ఇంకా ముఖ్యంగా అమ్మవారికి ధూపం చాలా ఇష్టం. నేను పూజ స్టార్టింగ్‌లోనే అమ్మవారికి ధూపం బాగా వేసి, ఇంకా ధూపం అన్నది బాగా ఇష్టమండి. ఇంకా ఇక్కడ నేను తాంబూలం అయితే ఇలా పెట్టాను కదా, ఇలా పెట్టకూడదు. మన వైపు ఉండాలి తాంబూలము. అది అమ్మవారికి పెట్టినా, మనం ఎవరికైనా తాంబూలం ఇచ్చినా సరే. చూసారా, మనము మానవ మాత్రం అనమాట. అప్పుడప్పుడు ఇలాంటి పూజల్లో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాము. అదే పొరపాటు నేను చేశాను. తాంబూలం ఇచ్చేటప్పుడు మన అరటిపళ్ళు ఉంటాయి కదండి, ఏమంటారు అవి, మొదలు అంటారు కదా, అవి మన సైడ్ ఉండి తాంబూలం ఇవ్వాలన్నమాట. కానీ ఇక్కడ నేను ఇలా పెట్టేశాను. ఇంకా పూజ చేసేసుకోవాలన్న ఉద్దేశంతో అలా పెట్టేశాను. మళ్ళీ మార్చాను అనమాట. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు పూజల్లో అది ఏంటంటే అనుకోకుండా మర్చిపోయి చేస్తూ ఉంటాము. ఇంకా అది ఆ తప్పున అమ్మ క్షమిస్తుందని మళ్ళీ నేను ఇటు మార్చి నేను పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. అమ్మవారికి మొత్తం ధూపం వేసి, చాలా ఇష్టం ధూపం. మనం పూజ అయ్యేంత వరకు కూడా అలా ధూపం వస్తూ ఉంటే కనుక చాలా మంచిది. అలాగైతే పూజ చేసుకున్నానండి. నాకు అష్టోత్తరాలు అయితే చూసుకుంటూ పూజ అయితే చేసుకున్నాను. మల్లె పువ్వులతోని, గులాబీలతోని చక్కగా అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారి పూజ అయితే చేసుకున్నానండి. చాలా బాగా అనిపించింది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.